ఏంటి గొడవ? ఫ్రస్ట్రేషన్ సార్. అవతల మా వాళ్ళు చెత్త కొడుతున్నారు సార్. ఇది కూడా చూడండి అయ్యా. అదే చూస్తున్నాం సార్. చూస్తున్నారటగా. నాగరాజు గారు వేసుకోండి. What hell is going on here? What do you think of this? Is it railway compartment or fish market? Common sense ఉన్నా కదా. సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలాగా. పైన వాళ్ళు మాకు డిస్టర్బెన్స్ చేస్తున్నారని చెప్పాను ప్రభాట్ గారు. అవును. అయితే వాళ్ళు ఖాళీ చేసి వెళ్ళిపోతారని చెప్పారు. మీరు ఖాళీ చేసి వెళ్ళిపోదాం చెప్పానా? ఖాళీ చేసి వెళ్ళిపోయారు ప్రభాట్ గారు. ఖాళీ చేసి ఇంకోసారి అవును. అయితే వాళ్ళు ఖాళీ చేసి వెళ్ళిపోతారని చెప్పారు. మీరు ఖాళీ చేసి వెళ్ళిపోదాం చెప్పానా? ఖాళీ చేసి వెళ్ళిపోయారు ప్రభాట్ గారు. ఖాళీ చేసి కానీ మీరేంటో మీ విధానాలు ఏంటో ఇప్పటికి నాకు అర్థం అవరో బాబు. నా జీవితానికి ఏదైనా అసంతృప్తి ఉందంటే అది ఇదే. అలాంటి బాధలు అనమాట. కిడ్నీ ప్రాబ్లం, లంగ్స్ ప్రాబ్లం, హార్ట్ ప్రాబ్లం, బ్రెయిన్ ప్రాబ్లం, పెద్ద సమస్య వచ్చి పడిందే. ఇప్పుడు ఏం చేద్దాం? నర్వస్ ప్రాబ్లం, మెంటల్ డిజబిలిటీ ట్రీట్మెంట్ తీసుకునేదాన్ని. ఊపిరితిత్తులు రెండు పాడైపోయాయి. తర్వాత ఏమో జాయింట్ పెయిన్స్, ఆర్థరైటిస్. ఎరా నీ రోగం అన్న రైలు బండి ఏంట్రా ఒళ్ళంతా తిరుగుతుంది? అంటే సీరో నెగిటివ్ ఆర్థరైటిస్ అనమాట. నేను ఇప్పుడు ఇలా ఉన్నాను కానండి. అయన్నొద్దు, పాయింట్కి రా. అర్ధరాత్రి ప్రార్థనలోని డాడీ గారు ప్రార్థన చేస్తున్నప్పుడు, మీ దగ్గర ఉన్న ఏ ఆయిల్ అయినా పర్వాలేదు, మీ ఆయిల్ మీ ప్రార్థన చేతుల మీద తీసుకోండి. ఆయిల్ మసాజ్, బాడీ మసాజ్, థాయ్ మసాజ్, యు వాంట్? ఆ రోజు నైట్ డాడీ మాటకి లోబడి నేను అలా చేసినప్పుడు అండి, ఆ రోజు నైటే చిన్నప్పుడు నుంచి నేను 30 సంవత్సరాలుగా పరిగెత్తలేని దాన్ని ఇల్లంతా నేను పరిగెత్తడం ప్రారంభించాను. చెప్పు చెప్పవే, నేను వింటాను కదా. ఓ చెప్పే. ఇంకా ఆలస్యం చేయకుండా మీ అందరిని పిచ్చాసుపత్రికి తోలేయాలరా. యాక్చువల్లీ యేసు ప్రభు చావుకు కారణం శిలువ మీద మేకులతో కొట్టి, శిలువకు ఆయన్ని పెట్టి, ముళ్ళ కిరీటం పెట్టి. అవును. ఆయన చావును అంత పైశాచికంగా రక్తంతో చూసిన ఆ శిలువనే వాళ్ళు పూజించడం అనేది నాకు అర్థం కాలేదు. అదే మ్యాజిక్. ఏంటంటే గొర్రె అంటే బ్రెయిన్ లెస్. నేను ఎప్పుడో లాంగ్ ఎగో అడిగాను, ఎవరైనా మీ నాన్నని చెప్పుతో కొడితే ఆ చెప్పును పూజ చేస్తావా? నాకు కూడా సేమ్ డౌట్. ఒక్కడికి బ్రెయిన్ లేదు. ప్రతిరోజు యూట్యూబ్లో లైవ్ చూస్తూ ఉంటాను. మా లైవ్ ఎన్నాళ్ళు చూస్తున్నారండి? నేను 1 month నుంచి చూస్తున్నా అన్న. ఎందుకు అడుగుతుంటానిక? అయితే మన 19వ తారీఖుని మీరు పేరు పెట్టి పిలిచారు. మిమ్మల్ని లైవ్ లో పేరు పెట్టి పిలిచారు. ఏమని? ఏంటి బాబా అన్న? ఇంకోసారి అన్న. మీరు పేరు పెట్టి పిలిచారు. మిమ్మల్ని లైవ్ లో పేరు పెట్టి పిలిచారు. ఏమని పిలిచారండి? రాజ్ కుమార్. రాజు కుక్కజు కుక్కజు ప్రేయర్లో మీరు లైవ్ వచ్చినప్పుడు ప్రార్థన చేసుకుంటూ అన్న నా పేరు పిలవాలి అని చేస్తూ ఉన్నాను మోకరించుకుని. ఓకే, మీరు పిలిచారు. రే చాలా పాపం రా. మిమ్మల్ని రాజ్ కుమార్ అని పరిశుద్ధాత్మదేవుడు ప్రవచన రూపంలో నా ద్వారా పిలిచాడు. మనం చేయని కూడా ఎంత స్ట్రాంగ్ గా చెప్పొచ్చని మిమ్మల్ని చూస్తేనే తెలుస్తుంది సార్. ఒక వర్గానికి మీరు ఇన్స్పిరేషన్ అంతే. నాగేశ్వరరావు ఎవరు? నాగేశ్వరరావు వైట్ షర్ట్, కమాన్. రెడీగా ఉండండి రా. అన్నదమ్ముళ్ళు భార్యలందరూ నన్ను లెక్క చేయట్లేదు గారు. అయ్యో, నన్ను కుక్కలు చూసినట్టు చూస్తున్నారు గారు. అయ్యో సానుభూతి వద్దురా. తాగుతున్నావుగా? తాగుతున్నావుగా. తాగుతున్నా, నన్ను లెక్క చేయండి. ఇప్పుడు తాగున్నావుగా? తాగున్నాయా? నాకు తాగను మాట. అది అవదమ్మా. ప్రార్థన చేస్తున్నా నాగేశ్వరరావు, నిన్ను దేవుని శక్తి తాకుద్ది. నాకేం కనపట్టలేదు. ఇదంతా నీ ట్రైనింగ్ కదరా? నాకు ఆయనకి అసలు సంబంధం ఏంటరా? ఎట్లుంది నాగేశ్వరరావు? సంతోషంగా ఉందా?
అద్భుతం, ఫంటాస్టిక్. త్రాగుబోతులు కూడా మారిపోతున్నారు. తెలియక అడుగుతున్నాను. తాగుబోతులు కూడా మారుతున్నారు, మీరెప్పుడు మారుతారండి? సౌమ్య, ఏసయ్య నీకు ఉద్యోగం ఇవ్వబోతున్నాడు. అయ్యి బాబోయ్, నిజమే? నమ్మ బుద్ధి కావట్లేదురా. వీడప్పుడే బీబీసీ రేంజ్ లో ఎంచుకుంటున్నాడు. తెంగరదో అరే కమాలా రాబా షెకెది అలా రాబా బా బా బా. ఓ నీ అబ్బా ఆపరదే. ఆ 3 గంటల 30 నిమిషాలు 35 40 నిమిషాల సమయంలో నాలో నుంచి నా ప్రాణం ఇలా వెళ్ళిపోయిందండి. అవునా? నిజమా? నేను చచ్చిపోయాను. నా బాడీని డాక్టరు ప్యాక్ చేసేసాడు. ఆత్మలందరికీ కనపడవు. ఆత్మంటరా నాతో మాట్లాడుతుంది. మనిషి శరీరంలో ఒక మెదడు మాత్రము కొంత సమయం వరకు కొట్టుకుంటూ ఉంటుందండి. చచ్చిన తర్వాత కూడా దేవుని మాటల్ని స్మరిస్తే, ఎప్పుడైతే నేను ఆ విధంగా అడిగాను బ్రెయిన్ తోనండి. అలాగా నీ దగ్గర చాలా నేర్చుకోవాలయ్యా. పుణ్యాత్ముడివి. ఆ పుర్రెలో ఎన్ని తెలివితేటలున్నాయో. డెడ్ అయిపోయిన బాడీ, ఫంక్షన్ అవుతున్న బ్రెయిన్, యేసయ్యా నన్ను బ్రతికిస్తే నేను నీ కోసము బ్రతుకుతానన్నాను. నమ్మొచ్చా? నా మీద నాకే నమ్మకం లేదు సార్, మీరైనా నమ్మండి సార్. ఎప్పుడైతే దేవుని హస్తము నా మీద పడిందో, కట్టి పడి ఉన్న 3 అండి. ఒకటి తల మీద కట్టారు, ఒకటి నడుం మీద కట్టారు, ఒకటి కాళ్ళ కింద కట్టారు కట్లు. ఆ 3 మరణ బంధకాలు తెగిపోయినాయి. నా దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. త్వరలోనే ప్రపంచం అంతమైపోతుందని టీవీ 9లో చెప్తే నమ్మలేదు. ఈ పరిణామాలన్నీ చూస్తుంటే నమ్మాల్సి వస్తుంది వెంకటరమణ. శరీరానికి తాకి నా బాడీ పైకి ఎగిరి బెడ్ మీద పడ్డదండి. ఎప్పుడైతే అట్లా ఎగిరి బెడ్ మీద పడ్డదో, ఆ 3 కట్లు ఓపెన్ అయిపోయాయి. నాలోకి పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. మమ్మల్ని పాపులుగా పుట్టించడానికి ఆయన ఎవడు? రెండో విషయానికి వస్తే, ఈ పాపులు అయినటువంటి మనందరికి కూడా నరకం అంట. అరే బాబు, దిమాకుందా? పుట్టించిన వాడికి దిమాకుందా? తలకాయ ఉందా? అరే పాపంలో పుట్టుకతోటే పాపులుగా పుట్టించింది ఆయన, తీసుకెళ్లి పాపులం అని చెప్పేసి నరకంలో వేసేది మమ్మల్ని. ఆడికి అసలు దిమాకు ఉండాలా? తలకాయ ఉండాలా? పుట్టుకతో మమ్మల్ని పాపులుగా పుట్టించాడు కాబట్టి, ఆ పాపం పెట్టింది ఆడు కాబట్టి తీసుకెళ్లి ఆయన పడే అలా నరకంలో. పుట్టించేవాడైతే ప్రపంచం మొత్తం పాపులతో ఎందుకు నింపుతున్నాడు? అది కూడా వ్యాలిడ్ పాయింటే కదా. ప్రపంచం మొత్తం పాపులతో నింపే కంటే ఆపేయడం మంచిది కదా. మండుతున్నట్టుంది. ఇదంతా ఆయనే చేసేసి మళ్ళీ మీరు పాపులు కాబట్టి మిమ్మల్ని నరకంలో వేయాలని తీసుకెళ్లి నరకంలో వేస్తాడంట. ఏం దవడ మీద కొట్టేవాడు లేక? ఎవడైనా తెలిసి పాపంలో పుట్టడానికి ఇష్టపడతాడా? ఇష్టపడడు. ఎవ్వడు ఇష్టపడడు. మరి మా పుట్టుకి ఇలా ఉంటదన్న విషయం మాకు తెలియనప్పుడు నువ్వు పాపంలో పుట్టించి నువ్వు పాపివంటే లేచిపోయిన పిల్లం తిరిగి వచ్చినట్లు మిగసగా చూస్తావు. చెప్పేమేమో సంగతి. మాకెక్కడో మండిపోతుంది, నాకు అర్థం కావట్లేదు. ఆ కనపడితే ఆ పుట్టించిన వాడిని దవడ మీద 2 జరిసి అంత కోపం వస్తుంది. వేసేసాడు, బాగా వేసేసాడు. ఏం చేయడం లాట్ సార్. ఇంకా మేము వెళ్ళి రైట్స్ తీసుకుంటాం సార్. ఈ వీడియో నచ్చితే మీకు ఏం చేయాలో తెలుసు కదా. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.